హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. గడిచిన రాత్రి అంతా దేవుడు తన చల్లని నీడలో, చల్లని సంరక్షణతో దేవుడు మనలందరినీ కాచి కాపాడాడు కదండి ప్రియులారా. దేవుణ్ణి ఆరాధిద్దాం, మొదటిగా దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి కొనియాడదాం, మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిద్దాం ప్రియులారా. ఒక్కసారి దేవుని వైపు చూద్దామా, ఒక్కసారి దేవునితో గడుపుదామా. ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాలు దేవునితో గడుపుదాం, ఒక 10 నిమిషాలు దేవునితో గడుపుదాం. అయితే ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక దేవుడు ఎంతోగానో మనకై తను ప్రాణం పెట్టాడు. తను ఏది కూడా తను లెక్క చేయకుండా చేతులలో కాళ్ళలో మేకులు కుట్టించుకుంటూ వచ్చాడు ప్రియులారా. అయితే నువ్వు నేను ఏ పాటి వారమి, చిన్న చిన్న వాటికి నాకే పెడుతున్నావు దేవా, నాకే పెడుతున్నావు ప్రభువా అని నువ్వు అనుకోవడానికి, ప్రభువా అని ఎంతో బాధపడుతూ ఉంటావు. కానీ అంతకంతకి దేవుడు ప్రతి ఒక్కటి అనుభవించాడు మన కొరకు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి స్తుతించాలి. మన కొరకు అంత చేసిన దేవుణ్ణి మనం ఎలా దూరంగా ఉంచగలం? ఒక్కసారి దేవుని వైపు తిరిగి చూద్దాం, దేవునితో మాట్లాడదాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. మన ప్రార్థన సమస్యలు అన్నిటిలోని ప్రార్థనలో అప్పగిద్దాం, దేవునికి చెప్పుకుందాం మన బాధలు అన్నీ. దేవుని వినగలిగే సమయం ఇదే, తెల్లవారుజామే. దేవునిని కలిసే సమయం తెల్లవారుజాము. దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడే సమయమే ఇది. ఖచ్చితంగా ప్రియులారా, దేవుని బిడ్డలైన మనము దేవుణ్ణి ఆరాధించకపోతే మనం సిగ్గుపడాల్సిన విషయమే. అయితే ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి ఎంతోగానో ఎన్నో మంది మనకన్నా పేదవారు, ధనికులు ఎంతోగాను మనమైతే వాళ్ళకన్నా శ్రేష్ఠులం అసలే కాదు, కానీ వారిని దేవుడు ఎంతోగానో ప్రేమించాడు కనుక మనల్ని అంతకు మించి ప్రేమించి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. అయితే దేవుడు ఎంతోగానో దేవుని గురించి చెప్పాలి. దేవుణ్ణి మనసులో అంగీకరించడమే దేవునికి కావాల్సింది కూడా. మనకి గొప్ప గొప్ప బలులు ఇవన్నీ కాదు, దేవునికి ఇష్టమైనది మన హృదయం దేవునికి అప్పగించి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుణ్ణి ఆరాధించి స్తుతించి మన ప్రార్థనలు ఆలకించే దేవుడే మన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీవించండి ప్రతి ఒక్కళ్ళు. అంతేకాదు కానీ ప్రియ సహోదరి సహోదరుల, దేవుణ్ణి కలిసే క్షణం, దేవుణ్ణి ఆరాధించిన క్షణాలు మన జీవితాల్లో సంతోషాలు గడపగలుగుతాం, సంతోషానందం. ఒక్కసారి నువ్వు ఆరాధించిన వాడివి, ఆరాధించిన దానివి అయితే ఒక్కసారి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి చూడు. నీ జీవితంలో చక్కగా నెమ్మది వస్తూ ఉంటుంది. ఒక్కసారి దేవుని వైపు చూద్దాం. లేవగానే దేవుని వైపు చూస్తే మనకెంతో ఆనందం, ఆ దినమంతా సంతోషం. ఒక్కసారి దేవుని వైపు చూద్దాం. ప్రార్థన నాతో కలిసి ఏకీభవించండి. తెల్లవారుజామున 4 గంటలకు దేవునితో మాట్లాడే సమయం, దేవుడు మనతో మాట్లాడే సమయం కనుక ప్రియులారా, మీరు తప్పకుండా ఉండండి ప్రార్థనలో. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి, అయా మీకే వందనాలు. అయా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు. మమ్మల్ని చల్లని నీడలో అయా మరి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచావు నాయన. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఎంతోగానో మమ్మల్ని ప్రేమించావు నాయన. అయా అందుని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా తండ్రి, ఎంతోగానో మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి అయా మాపై ఎన్నో మేలు చేస్తూ వచ్చారు నాయన. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, నిన్ను కనపరుస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకొని నిన్ను హెచ్చించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవాని మీ పాటి వారము నాయన. తండ్రి, అయా మమ్మల్ని అయితే ఈ దినాన సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయా మాకన్నా అయా గొప్పవారు, అయా తండ్రి ధనికులు, అయా అనేకమైన వారు చనిపోయారు. కానీ మమ్మల్ని నీ రెక్కల కిందలో ఉంచి సంరక్షించి మమ్మల్ని పోషిస్తూ వచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు. అంతేకాదు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళడం అసలు ఇష్టం లేదు నాయన.
తండ్రి, మరి మీకు నరకాగ్నికి వెళ్ళటం ఇష్టం లేక మా కొరకు ప్రాణం పెట్టి అయా ఎంతోగానో మమ్మల్ని ప్రేమించి తప్పు చేసినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు నాయన. ప్రతి మేలుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, మీరు తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కనికరించి కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను కనుక తండ్రి. దేవా, అయా యేసయ్యా, మరి ఒక్కసారి తండ్రి మా యొక్క ప్రార్థన అవసరతలు మరి తీర్చడానికి సిద్ధపడి ఉన్న దేవుడివి. అంతేకాదు కానీ నాయన, మేము నాయన మరి నిన్ను ఎరిగి అయా నీ యందు విశ్వాసం ఉంచడానికి మాకు ఇచ్చిన తగిన అయా మరి విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు, ఆ ఆలోచనలు బట్టి నీకు వందనాలు నాయన. తండ్రి దేవ, మాతో అయ్యా మరి మీరు తోడుగా ఉన్నారు తండ్రి. గడిచిన అయా 27 దినాలు కూడా తండ్రి దేవా మమ్మల్ని కాచి కాపాడారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. తండ్రి, మేము ఏ పాటి వారేమో నాయన, నీ కృప లేనిదే మేము అయా మరి ఎప్పుడూ చనిపోయి నిత్య నరకాగ్నిలో ఉండేవాళ్ళం. కానీ తండ్రి, నీ కృపతో మమ్మల్ని దినదినము పోషిస్తూ వచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా దేవా, మరి కొన్ని ప్రార్థనా మనవులు తండ్రి అక్కర అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, అయా యేసయ్యా, నీకు వందనాలు. అయా తండ్రి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికి చక్కని ప్రసవం దయచేయండి. అయా బాలింతలు చిన్న బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని వారికి చక్కని బలం మరి బలం సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు కానీ ప్రభువా, అయా క్యాన్సర్ గల బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోండి. అయా ట్యూబర్క్యులోసిస్ ఉన్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సహాయం అక్కర అవసరతలను తీర్చి తండ్రి, వారికి తగిన శక్తి బలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన, నా దేవా నా ప్రభువా, అంతేకాదు కానీ ప్రభువా, నా దేవా నా తండ్రి, అయా బ్రెయిన్లో సర్జరీ అనే వాళ్ళని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి బ్రెయిన్లో సర్జరీ చేయకుండా పిల్లలతో నయమైపోయేటట్టుగా ఇచ్చిన అందుని బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవి, గొప్ప గొప్ప కార్యాలు చేయ దేవుడు నాయన. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ దినాన ఎంతోమంది అయా కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యలే కాదు కానీ నాయన, అయా బిడ్డలు పాడైపోతున్నారని అనేకమైన తల్లిదండ్రులు నీరు ఇదే రోదన తండ్రి. అంతేకాదు కానీ తండ్రి, ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, ప్రతి ఒక్కటి అయా యవనస్తులు నీ సన్నిధిలో ఎదిగే అయ్యా మరి చిన్న బిడ్డలు నీ సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా వారిని చేయండి. యవనస్తుల్ని కాడి మూసేవారిగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మేము ఈ పాటి వారేమో నాయన, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించావు, మా కొరకు ప్రాణం పెట్టావు నాయన. అంతేకాదు కానీ నాయన తండ్రి, ఇంకా ఎన్నో మేలు చేస్తూ వచ్చావు నా దేవా నా ప్రభువా. అయ్యా మరి జాబ్కి వెళ్ళే వాళ్ళని మీరే తోడుగా ఉండి అయ్యా వారికి తగిన ఆలోచనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా జాబ్ లేని వారికి ఇంటర్వ్యూలకు వెళ్ళుచుండగా వారిని మీరు బలపరచండి, తగిన జ్ఞాపక శక్తి దయచేయండి. ఎగ్జామ్స్ రాయిచుండ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి నా దేవా నా తండ్రి, వారు చదువుకున్న ఎగ్జామ్స్లో రావడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. అంతేకాదు కన్నా ఆయన అప్పులు ఊబులో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా దేవా నా ప్రభా, ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నాయన. ఇంకా ఏమైతే నాలో అవిధేతలు ఉన్నాయో అయా నాలో మాలో అటన్నిటిని క్షమించండి అయా. మా యూట్యూబ్ ఫ్యామిలీని అందరినీ మీరే రక్షించండి నాయన. దేవా, మాకు ఇచ్చిన అయా మరి శారీరకంగా అయా భౌతికంగా మాకేమి కుటుంబాలు లేకపోయినా అయా ఇంత మంచి యూట్యూబ్ కుటుంబం మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని అయా ప్రతి ఒక్క బిడ ఒక్కరి అవసరతలను తీర్చమని తండ్రి. ఇంకా మాలో అవేదతలను వాటన్నిటిని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీరు తోడుగా ఉండి కృప చూపించమని దేవా. అంతేకాదు, ఇల్లు లేని వారిని మీరు అయ్యా ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు కొనుక్కోవాలని ఆశతో ఉన్న వారిని వారి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు నాయన. వాళ్ళ ఆశను తీర్చండి తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా తండ్రి, స్థలాలు పొలాలు అన్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీరు తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు. దేవా, కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. నా దేవా నా ప్రభువా, అయా ఎంతోమంది బిడలు పాడైపోయి అయా తల్లిదండ్రుల మాట వినక ఎంతోమంది బాధపడుతున్నారు. వాటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి
తండ్రి, ఇంకా రోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. దయతో మా విధేతలన్నింటినీ క్షమించి ఈ దినం అయా నీ దృష్టికి మాదిరికరంగా ఉండడానికి కృప చూపించి సహాయం చేయండి. మా ప్రవర్తన ఎంతట్లో మీ స్వాధీనం ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు తోడుగా ఉండి కృప చూపించమని, మా యొక్క అవిధేతలన్నింటినీ క్షమించమని, ఇంకా ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని క్షమించి అయా వారికి తగిన అయా మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. అంతేకాదు కానీ ఆయన తండ్రి, రక్షించబడని వారు రక్షించబడడానికి కృప చూపించారు, రక్షించబడిన వారు నీ అయా మరి ఆత్మీయ బలం దయచేయమని ప్రార్థిస్తూ అయా మరి ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని యేసుక్రీస్తునామములో ఈ నా స్తుతి ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకు. అంతేకాదు కానీ ఫ్రెండ్స్, మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థించగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్.